బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. సెప్టెంబర్ 2వ తేదీ సూర్యుడి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆదిత్య L1 శాటిలైట్ ఇప్పుడు భూమి చంద్రుడి మధ్య ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం భూమి చంద్రుడు ఇదిగో ఇలా ఉంటారంటూ సెల్ఫీలు తీసుకుని పంపించింది. భూమి ఓ వైపు చీకటిగా మరోవైపు వెలుగులో ఉండగా చంద్రుడు మాత్రం నక్షత్రం సైజులో ఉన్నారు. సూర్యుడి వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. మధ్య ఇలా సెల్ఫీలు తీసుకుని పంపిస్తుంది ఆదిత్య L1. ఈ ఫోటోలను ఇస్రో రిలీజ్ చేసింది. ఇక ఆదిత్య L1 మొత్తం 125 రోజులు ప్రయాణించి ఆ తర్వాత 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి లాంగ్ రేంజ్ పాయింట్ వద్ద చేరుకుంటుంది. అక్కడి నుంచి సూర్యుడిపై తన అధ్యయనాన్ని మొదలు పెడుతుంది. ఈ అధ్యయనంలో భాగంగా ఆదిత్య L1 నిమిషానికి ఒక ఫోటోను తీసి ఇస్రోకు పంపనుంది. ఆదిత్య L1 మొత్తం 5 ఏళ్ల పాటు సూర్యుడి గురించి పరిశోధనలు చేయనుంది. ఇందులో మొత్తం 7 పేలర్లలో 5టిని ఇస్రో, మిగతా 2టిని దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల సహకారంతో అభివృద్ధి చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెప్టెంబర్ 2వ తేదీ సూర్యుడు తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆదిత్య L1 శాటిలైట్ ఇప్పుడు భూమి చంద్రుడి మధ్య ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళ ఉదయం భూమి చంద్రుడు ఇదిగో అంటూ సెల్ఫీలు తీసుకొని పంపించింది. భూమి ఓ వైపు చీకటిగా మరోవైపు వెలుగులో ఉండగా చంద్రుడు మాత్రం నక్షత్రం సైజులో ఉన్నాడు. సూర్యుడి వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే మధ్యలో సెల్ఫీలు తీసుకొని పంపిస్తుంది ఆదిత్య L1. ఈ ఫోటోలను ఇస్రో రిలీజ్ చేసింది. ఇక ఆదిత్య L1 మొత్తం 125 రోజులు ప్రయాణించి ఆ తర్వాత 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి లాంగ్ రేంజ్ పాయింట్ వద్ద చేరుకుంటుంది. అక్కడి నుంచి సూర్యుడిపై తన అధ్యయనాన్ని మొదలు పెడుతుంది. ఈ అధ్యయనంలో భాగంగా ఆదిత్య L1 నిమిషానికి ఒక ఫోటోను తీసి ఇస్రోకు పంపనుంది. ఆదిత్య L1 మొత్తం 5 ఏళ్ల పాటు సూర్యుడి గురించి పరిశోధన చేయనుంది. ఇందులోని మొత్తం 7 పేలెట్లలో 5టిని ఇస్రో, మిగతా 2టిని దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల సహకారంతో అభివృద్ధి చేశారు.